ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వరద బాధితులకు అమెరికా ఎన్ఆర్ఐ జనసేన విభాగం అండగా నిలబడ్డం స్ఫూర్తిదాయకమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ వరదలోని ముంపు ప్రాంతాలతో పాటు ఎండ్లక దీవిలోని వరద బాధితులకు అమెరికా ఎన్ఆర్ఐ జనసేన విభాగం ఆధ్వర్యంలో 20 లక్షల వ్యయంతో 1050 వరద బాధిత కుటుంబాలకు నాణ్యమైన బియ్యము, నిత్యావసర సరుకులతో కూడిన కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాములు ప్రారంభించారు. వెంకట్రామ్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ను అడిగిన వెంటనే అవనిగడ్డ నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వరద బాధితుల కోసం 20 లక్షల విలువైన బియ్యము, సరుకులు పంపినందుకు ఆయనకు వరద బాధితుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఎన్ఆర్ఐ జనసేన విభాగం ప్రతినిధి అనుసూరి అనిల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టిన తమకు వరద బాధితులకు సహాయం చేయాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కొట్టె దుర్గారావు ఆధ్వర్యంలో 400 మందికి చీరలు, 2000 బిస్కెట్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషబాబు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పంచకల్ర సందీప్, పార్టీ రాష్ట్ర నాయకులు ఓడూరు కిషోర్, చిక్కాల సుబ్బారావు, బత్తిన మధుబాబు, గరికపాటి శివశంకర్, వైద్య విభాగం నాయకులు డాక్టర్ కె సతీష్, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, సర్పంచ్ పాలెపు సామ్రాజ్యం, టీడీపీ నాయకులు బండే రాఘవ, బచ్చు రఘునాథ్, జనసేన పార్టీ నాయకులు సింహాద్రి పవన్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారి సూచనల మేరకు, అదేవిధంగా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్న మా హరిప్రసాద్ గారి మార్గదర్శకాలతో మన కృష్ణా జిల్లా ప్రాంతంలో ఉన్న అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులైన శ్రీ మండల బుద్ధప్రసాద్ గారి చేతుల మేరగా మనం ఏవైతే ముంపు ప్రాంతాలు, వరద వల్ల ముంపుకు గురైన ప్రాంతాలు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని జనసేన పార్టీ తరపున ఎన్ఆర్ఐ విభాగం, ముఖ్యంగా అమెరికా ప్రాంతానికి సంబంధించిన ఎన్ఆర్ఐ విభాగం నుంచి వచ్చిన జన సైనికుల ఆర్థిక సహాయంతో దాదాపు 20 లక్షల రూపాయల వ్యయంతో మీకు 8 కేజీల బియ్యం, కందిపప్పు, ఉప్పు, కారం, చింతపండు, అదేవిధంగా ఉల్లిపాయలు, మనకి ఏవైతే నిత్యావసర వస్తువులు అంటే మనకు ఒక కుటుంబం, ఒక 4 నుంచి 5 ఉండే కుటుంబం, వాళ్ళు ఒక 2 నుంచి 3 రోజుల పాటు హాయిగా 3 పూట్ల కూడా తినే విధంగా మనకి నిత్యావసర వస్తువులన్నీ కూడా మంచి క్వాలిటీతో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచిన పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అక్కడున్న లోకల్ స్థానిక పిఠాపురం ప్రజల సహకారంతో అక్కడే ప్యాకింగ్ చేయించుకుని కిషోర్ గారు కానీ, సుబ్బారావు గారు కానీ వీళ్ళ మనకి ఆధ్వర్యంలో అక్కడి నుంచి ప్యాకింగ్ చేయించుకుని పూర్తిగా మాకు అనిల్ గారు ఎన్ఆర్ఐ జన సైనికుల తరఫున ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చాక మండల రాజేష్ గారు ఆయన అవనిగడ్డ ప్రాంతంలో బాగా ముప్పుకు గురైన విజయవాడ నడిబొడ్డు ప్రాంతంలో మనకి నిత్యావసర సరుకులు ఈరోజు ప్రారంభించారు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, మంత్రివర్యులు. సో కాబట్టి ఇలా గ్రామంలోకి వచ్చే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనం దాన్ని గ్రామంలో చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం. మరీ ముఖ్యంగా ఇక్కడున్న ప్రజలు మీకు ఎప్పటి నుంచో తెలుసు, ఎప్పుడు వాగు మనకి కృష్ణానది పొంగినా కూడా ఇక్కడ ఎప్పుడూ ఇబ్బంది పడే ప్రజలు ఉంటారు. సో కాబట్టి జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో ప్రజలకు మన వంతుగా ఏదైనా చేయాలని చెప్పి ముందుకు వచ్చి ఎన్ఆర్ఐ జనసేనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో మాకు సహకరించిన శేషబాబు గారు కానివ్వండి, అదేవిధంగా మాకు ఇక్కడ స్థానిక ఎంపీటీసీలు లేదు మండలాధ్యక్షులు కానివ్వండి, వీళ్ళందరి సహకారంతో మండల రాజేష్ గారితో పాటు ఈరోజు మరి మండల బుద్ధప్రసాద్ గారి చేతుల మేరగా మనం కొన్ని సరుకులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. కేవలం ఒక ప్రాంతమే కాదు, అన్ని మండలాల్లో ఉన్న బాగా ముప్పుకి గురైన ప్రాంతాలను ఐడెంటిఫై చేయడం, అక్కడికి వెళ్ళడం, వాటికి డిస్ట్రిబ్యూట్ చేయడం. దాదాపు 20 లక్షల వ్యయంతో వచ్చిన ఈ స్ఫూర్తితో వచ్చిన ఎన్ఆర్ఐ జనసేనలో ప్రతి ఒక ప్యాక్ కూడా అంటే ఏది కూడా మిస్యూజ్ అవ్వకుండా అవసరం వాళ్ళ చేతిలోకి వెళ్ళే విధంగా మేము వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో మాకు సహకరించిన రాజబాబు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇటీవల మనకు వచ్చిన వరద ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి ఈరోజు నిత్యావసర వస్తువులు ఇక్కడ పంపిణీ చేయడానికి ఇక్కడ ఎన్ఆర్ఐ జనసేన తరపున విచ్చేసిన వారందరికీ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మనం దగ్గర 7 పంచాయతీలు పూర్తిగా నీటి మునిగి ఇబ్బంది పడుతూ ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళేసరికి బట్టలు కానీ, కనీసం నిత్యావసర వస్తువులు కానీ ఏదీ లేని పరిస్థితి. అటువంటిది ఈరోజు వారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని
ఈరోజు నిత్యావసర వస్తువులు ఇక్కడ అమెరికా నుంచి ఈరోజు అనిల్ గారు, అదేవిధంగా సందీప్ గారు వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ మన మండల రాజేష్ గారి ఆధ్వర్యంలో. ముందుగా వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొకటి మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, ఎందుకంటే వారిని అడిగి ఇట్లా రూరల్ ప్రాంతానికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి, కొద్దిగా ఇక్కడ అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనగానే వారు స్పందించి ఇక్కడికి పంపించినందుకు దగ్గర 1050 కిట్లని ఈరోజు మన నియోజకవర్గం పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన పులిగడ్డకిను పాత ఎడ్లంక గ్రామాలకి 2 పంచాయతీలకి ఈరోజు ఇక్కడ పంపిణీ చేయటం జరుగుతుంది. అదేవిధంగా చీరలు, దుప్పట్లు అవి కూడా తీసుకురావటం జరిగింది. ఇవన్నీ తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనిల్ అన్సూరు. నేను అమెరికా జనసేన USA లో వన్ ఆఫ్ ది కీ మెంబర్స్ అండి. సో అమెరికా జనసేన తరపు నుంచి ఇక్కడ సహాయ కార్యక్రమాలు చేయడానికి వచ్చాము. మెయిన్గా మాకు పవన్ కళ్యాణ్ గారే స్ఫూర్తి అండి. ఏ సహాయం ఏది చేయాలని మాకు అనిపించినా సరే పవన్ కళ్యాణ్ గారే మాకు ఆదర్శం అండ్ స్ఫూర్తి కూడాను. ఆయన పిలుపు మేరకు మేము మా కనీస బాధ్యతగా ఇక్కడ ఇంతమంది అస్తవ్యస్తాలు పడుతున్నారు, వాళ్ళందరికీ మా తరపున ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి ఈ 1050 కిట్లు మేము పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర మేము అన్నీ రెడీ చేయించాము. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చామండి. దీనికి నాకు ఇక్కడ లోకల్గా బాగా సపోర్ట్ చేసింది చిక్కాల సుబ్బారావు గారు, కిషోర్ గారు, సందీప్ పంచగర్ల గారు. వీళ్ళకి నా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. సో అందరూ ఈ విపత్కర పరిస్థితుల నుంచి తొందరగా కోలుకోవాలి, ప్రజలు మళ్ళీ మామూలు రెగ్యులర్ లైఫ్లోకి రావాలని ప్రార్థిస్తున్నాను. అధ్యక్షులు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వరద బాధితులకి NRI అమెరికా విభాగం నుంచి ఈరోజు అనిల్ గారు అలాగే అక్కడున్న అందరూ కలిసి వరద బాధితుల కోసం వాళ్ళ వంతు సహాయంగా అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఇక్కడ 1050 కిట్లు వరద బాధితులకి అందించడం జరిగింది. అందుట్లో అది విజయవాడలో ఇద్దామని అనుకోగా మా పార్టీ ఎమ్మెల్సీ గారు పిడుగు హరిప్రసాద్ గారు రూరల్ ప్రాంతాల్లో ఎక్కడైతే లంక గ్రామాల్లో ముంపుకు గురైన ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఇవ్వమంటం జరిగింది. అందులో భాగంగా అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి తనయుడు రాజా గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలకి, అలాగే అనిల్ గారు, మా పార్టీ భీమిలి ఇన్ఛార్జ్ సందీప్ గారు, అలాగే డాక్టర్ సెల్ నుంచి సతీష్ గారు, మధు గారు అందరం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలన్నిటికీ కూడా ఎవరైతే ముంపుకు గురయ్యారో వాళ్ళకి తక్షణంగా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ కిట్లు పంపిణీ జరుగుతుంది. ఈ కిట్లలో కూడా అన్నీ కూడా 15 కేజీలు బియ్యం, అలాగే ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు, చింతపండు అన్ని నిత్యావసర సరుకులు అన్నీ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కొట్టే పార్టీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి కొట్టే దుర్గారావు గారి ఆధ్వర్యంలో 400 దుప్పట్లు అలాగే 400 చీరలు కూడా పంపడం జరిగింది. దాంతోపాటు 2000 బిస్కెట్ల ప్యాకెట్లు కూడా యావనిగడ్డ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. అవి కూడా రాజాబాబు గారి ఆధ్వర్యంలో పాత ఎడ్లంక గ్రామంలో ఇప్పుడు ఇస్తాము మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత. దీని గురించి NRI విభాగం నుంచి వచ్చినటువంటి అనిల్ గారు కూడా మీతో మాట్లాడతారు.